ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నాడు అనుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీన రాశిలోనూ ఉన్నారు. మకర రాశి అండి. మకర రాశి వారికి ఈ 10 రోజులు కూడా ఉన్నతంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఫారిన్ యోగము, దూర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్టువులు కలవడాలు, ధనప్రాప్తి కలగడాలు, అలాగే కుటుంబంలో వృద్ధి కలగడము, అలాగే గాయకులకి మంచి వృద్ధి కలగడము, అదృష్టం తోడవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు 4th భావన కుజుడు వలన భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఉంటాయి. కుజుడు 4th భావన కుజుడు కరెక్ట్ అంటారా? కేంద్రాధిపత్య పాపి కదా, నిజంగా పాపిత్వం ఉన్నాడండి. కానీ 4th భావంలో ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు యోగాన్ని ఇస్తాడు. భూములు కొనుక్కుంటారు, అమ్మగారికి బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, పైగా సంగీత సాధన చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. రవి బుధుడు కాంబినేషన్ వలన బుధాదిత్యం కాదనుకోండి, రవి బుధుడు కాంబినేషన్ వలన మీ ఫైనాన్స్ రంగ విద్య బాగా వస్తుంది. ఫైనాన్స్ అంటే అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ అలా అంటాం కదా, వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. పుత్రిక సంతానం కలుగుతుంది. మీకు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. సినిమా రంగంలో కూడా మీరు బాగా మంచి అవకాశాలు వస్తాయండి. అదృష్టం. అలాగే 6వ భావంలో శుక్రుడు, 6వ భావంలో గురుడు. శుక్రుడు వల్ల ప్రాబ్లం ఉంటుందండి, అంత అద్భుతంగా ఏమి ఉండదు. 6వ భావంలో గురుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. శత్రువుల వల్ల మీ భయం లేకుండా, రోగాల దగ్గర చేరకుండా కాపాడుతూ ఉంటాడు. ఏదో విధంగా కాపాడుతూనే ఉంటారు. మంచి యోగాన్ని ఇస్తారు. మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు. ఖరీదైన వాహనాలు, ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటి నుంచి బయటపడుతూ ఉండండి. అలాగే మీ వ్యాపారాల్లో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆలస్యంగా వ్యాపారాలు జరగడము, లేకపోతే వ్యాపారాల్లో నష్టాలు. ఏ వ్యాపారం అంటే ఆటోమొబైల్ కానీ, కోల్ ఇండస్ట్రీస్ కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే ఫార్మా రంగంలో కానీ మీరు అనుకున్న వ్యాపారాల్లో ధనం రాదు, స్లో అయిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా ఈ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధనం అవుతూ ఉంటుంది. అది భయపడాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య గారికి కూడా చాలా బాగుంటుందండి. అన్నయ్య గారు అంటే మీకు తెలుసు, అక్కయ్య గారు కానీ అన్నయ్య గారు కానీ బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదు. బంధువులు అంటే ప్రీతి ఎక్కువ అండి. మీ ఇంటికి రావాలని కోరుకుంటుంటారు. అలాగే మీ విద్యలో కూడా ఆటంకాలు ఉండవు. హయ్యర్ ఎడ్యుకేషను, ఒక పక్కన మాస్టర్స్ ఇన్ లా, మాస్టర్స్ ఇన్ చెప్తాం కదా ఇంజనీరింగ్ అని, ఆ విభాగాలు ఉంటారు. అలాగే మెడిసిన్, ఇలాగా మీకు బాగా యోగవంతంగా ఉందని ఖచ్చితంగా కుజుడు వలన, శనీశ్వరుడు వలన, రవి బుధుల వలన ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మరి ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది, నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఉంటుంది, అవి చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే
21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీ అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, రైతు సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండవు. మనం శనీశ్వరుడిని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ మనం గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపం అంతా నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తోంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.